వెల్కమ్ టు విజిల్. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో కుల రాజకీయాలు సహజం కాదు, కృత్రిమ సృష్టి. కావాలని కుట్రపూరితంగా తయారు చేసిన కుల విషపు ప్రయోగం. ఆ కాలకూట కులాల విష ప్రయోగానికి ప్రయోగశాల నాటి కాంగ్రెస్ పార్టీ. తెలుగునాట కాంగ్రెస్ పాలనలో జంతు ప్రవృత్తి కలిగిన పెత్తందారులకు కంచుకోట, బంగారు బాతు నాటి కాంగ్రెస్ పార్టీ. దానికి బలైంది, ప్రస్తుతం బలవుతూనే ఉంది మాత్రం ప్రజాస్వామ్యం. ఆంధ్రప్రదేశ్లో ఈ విషపు చరిత్రను ఇంకా ఎంతకాలం మోయాలి? కుల రాజకీయాలకు ఆది కేంద్ర బిందువు కాంగ్రెస్ పార్టీ అనటంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. టీడీపీ అధికారంలోకి రావటం కాంగ్రెస్కు మింగుడు పడని అంశం. కంటి మీద కునుకు లేకుండా చేసింది తెలుగుదేశం పార్టీ. వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ను కేవలం ఒక కమ్మ కులానికి అంటగట్టే తప్పుడు విష ప్రచారం చేయటంలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఆంధ్ర కుల రాజకీయాలకు మొదటి ప్రయోగశాల బెజవాడను ఎంచుకుంది. ఆంధ్ర పెత్తందారీ కాంగ్రెస్ పార్టీ కనుసన్నల్లో హత్యలు, అధికారం, ఒకే పార్టీ ఏకఛత్రాధిపత్యంగా ఏలిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ ఆటవిక పెత్తందారుల అరాచకాలకు వ్యతిరేకంగా 1967లో నక్సలైట్లు పుట్టుకొచ్చారు. అదే సమయంలో బెజవాడ రక్త చరిత్ర వరుస ఒకసారి పరిశీలిద్దాం. తెలుగుదేశం పార్టీ పుట్టకముందు రాష్ట్రంలో అధికారం ఎవరిది? కాంగ్రెస్ పార్టీదే అని అందరికీ తెలిసిన విషయమే కదా. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన మొట్టమొదటి హత్య దేవినేని మురళి దారుణ హత్య. ఆ రోజు మురళితో పాటు అతని స్నేహితులు 4 హత్యకు గురయ్యారు. ఈ విషయం ఎంతమందికి తెలుసు? మళ్ళీ చెబుతున్నాను, వినండి. తెలుగుదేశం పార్టీ మొదటిసారిగా అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన మొదటి హత్య దేవినేని మురళి, అతని అనుచరులు 4. మరి చేయించింది ఎవరు? ఇప్పుడు అసలు తెలుగుదేశం పుట్టకముందు కాంగ్రెస్ అధికారంలో జరిగిన హత్యల వరుస ఒకసారి పరిశీలిద్దాం. కాంగ్రెస్ ఏలుబడిలో బెజవాడలో మొదటి హత్య కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ సెక్రటరీ చలసాని వెంకటరత్నం హత్య. 1972లో చలసాని వెంకటరత్నం దారుణ హత్యకు గురయ్యారు. వెంకటరత్నం శరీరంపై 72 కత్తిపోట్లు గుర్తించారు. ఈ హత్యకు ప్రతీకార హత్యగా సిపిఐ క్యాడర్ చేతిలో 1974లో వంగవీటి రాధా హత్యకు గురయ్యారు. అప్పటికి తెలుగుదేశం పార్టీ పుట్టలేదు. బెజవాడ గ్యాంగ్ వార్లో వంగవీటి రాధా వారసుడిగా రంగా ఎంట్రీ జరిగింది. రాధా, రంగా సహచరులుగా, విద్యార్థి నాయకులుగా దేవినేని చంద్రశేఖర్, ఆయనే దేవినేని గాంధీ, ఆయన తమ్ముడు నెహ్రూ యాక్టివ్గా ఉండేవాళ్ళు. రంగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన రత్నకుమార్ని ప్రేమ వివాహం చేసుకుంటే ఆ వేడుకలో దేవినేని బెదిరిస్తే కీలక పాత్ర. రంగాకు కుల దురాభిమానం ఉంటే కమ్మ ఆడపడుచు రత్నకుమార్ని వివాహం చేసుకునేవారా? దేవినేని సోదరులకు కులగజ్జి ఉంటే రంగాతో సహచర్యం చేసేవారా? కొంతకాలం తర్వాత వంగవీటి దేవినేని మధ్య మనస్పర్ధలు, అపోహలు మొదలయ్యాయి. దానికి ప్రధాన కారణం చెప్పుడు మాటలు. దాంతో దేవినేని గాంధీ తన ఆధ్వర్యంలో సపరేట్గా మరో విద్యార్థి సంఘం ఏర్పాటు చేశారు. ఫలితం 1979లో దేవినేని గాంధీ హత్య జరిగింది. గుర్తుంచుకోండి, చలసాని వెంకటరత్నం, వంగవీటి రాధా, దేవినేని గాంధీ హత్యలు జరిగినప్పుడు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. అప్పటికి తెలుగుదేశం పార్టీ పుట్టలేదు. మరి ఇన్ని హత్యలు జరిగినప్పుడు అధికారం చెలాయించింది అదే కాంగ్రెస్ పార్టీ. చివరికి టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 1988లో జరిగిన మొదటి హత్య దేవినేని మురళీదే కావటం విశేషం. మురళీని హత్య చేయించింది ఎవరు? అధికారంలో ఉన్న టీడీపీనా, లేదా ప్రతిపక్షంలో కూర్చుని కులాలను రెచ్చగొట్టే ప్రయోగశాల నడుపుతున్న కాంగ్రెస్ పార్టీనా? దేవినేని మురళి హత్య కేసులో వంగవీటి రంగా ముద్దాయి. పోలీసులు రంగాను అరెస్ట్ చేశారు. కోర్టు రిమాండ్ విధించింది. ఇక్కడే కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగింది. మీ కాపు నాయకుడు వంగవీటి రంగాను పోలీసులు చిత్రహింసలకు గురి చేస్తున్నారు, పోలీసు హింసకు వ్యతిరేకంగా మీ కాపు నాయకుడిని కాపాడుకోండి అని కాంగ్రెస్ ప్రాయోజిత కుల రాజకీయ ఉప్పెన చలో కాపునాడు పేరుతో రాష్ట్రవ్యాప్త పిలిపించింది. కాంగ్రెస్ ఆధ్వర్యంలో విజయవాడలో కాపునాడు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ కాపునాడు వ్యూహానికి ఇంకొక కారణం కూడా ఉంది. తెలుగుదేశం ఆధ్వర్యంలో 1983లో తొలి మహానాడు గుంటూరులో జరిగింది. కోస్తా జిల్లాల్లో కాంగ్రెస్ బల నిరూపణలో భాగంగా రంగా పేరుతో కాపునాడు సునామీని తలపించింది. రంగా అప్పటికి జైల్లోనే ఉన్నారు. అశేష జనవాహిని చూసి
కాంగ్రెస్ పెత్తందారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. సమీప భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో సీఎం కుర్చీకి రంగా అడుగు దూరంలో ఉన్నాడు, అడ్డు తగలటం ఖాయమని కాంగ్రెస్ పెత్తందారులు భావించారు, మదనపడ్డారు. దేవినేని మురళి హత్య జరిగిన అదే సంవత్సరం 1988 డిసెంబర్ 26న వంగవీటి రంగా దారుణ హత్య జరిగింది. రంగా హత్యలో అప్పటి వరకు బెజవాడకు పరిచయం లేని రాయలసీమ బాంబులు ప్రవేశించాయి. అప్పటికే విజయవాడ లాడ్జీలు స్థానికేతరులతో నిండిపోయాయి. రంగా హత్య వార్త ప్రపంచానికి తెలిసేలోపు గంటల్లోనే చెలరేగిన అల్లర్లలో బెజవాడ కాలి బూడిదెబ్బగా మారింది. కమ్మ కులానికి చెందిన వ్యాపార సంస్థలు, సినిమా హాళ్లే లక్ష్యంగా అగ్నికి ఆహుతయ్యాయి. జగన్ మేనత్త వైఎస్ విమలమ్మకు చెందిన రాజ్ యువరాజ్ సినిమా హాళ్ల మీద చిన్న రాయి పిల్ల కూడా పడలేదు. ఆ పక్కనే ఉన్న అలంకార్ థియేటర్ మాత్రం అగ్నికి ఆహుతయ్యింది. తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల ఇళ్లపై దాడులు జరిగాయి. వందల దుకాణాలు లూటీ అయ్యాయి. ఆ ఆటవిక హింసలో 42 మంది అమాయకులు అసూలు బాశారు. వారి కుటుంబాలు చల్లారిపోయాయి. ఆ హింసలో కాంగ్రెస్ పెత్తందారులకు బాధ్యత లేదు అని చెప్పగలమా? నాటి బెజవాడ 40 రోజుల పాటు కర్ఫ్యూ నీడలోకి వెళ్ళిపోయింది. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి రావటానికి ఏకైక కారణం రంగా హత్య. ఆనాడే రంగా హత్యను సిబిఐకి అప్పగించారు. నాడు కేంద్రంలో, ఆ తర్వాత ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. మరి రంగా హంతకులను కాంగ్రెస్ పార్టీ ఎందుకు పట్టుకోలేకపోయింది? 2004 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి వంగవీటి రంగా తనయుడు రాధాకు కాంగ్రెస్ పార్టీ నుంచి టిక్కెట్టు నిరాకరించారు. ఆ ఎన్నికల్లో విజయవాడ నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా లగడపాటి రాజగోపాల్ పోటీ చేశారు. టీడీపీ నుంచి సినీ నిర్మాత అశ్విని దత్ పోటీలో ఉండటం, సినీ నటుడు చిరంజీవి తన స్నేహితుడు చెలసాని అశ్విని దత్తుకు మద్దతు తెలుపుతూ చిరంజీవి ఫుల్ పేజ్ పత్రికా ప్రకటన విడుదల చేయటం లగడపాటికి గెలుపుపై ఆశలు సన్నగిల్లాయి. చిరంజీవి కారణంగా కాపుల ఓట్లు గంపగుత్తగా అశ్విని దత్తుకు పడే అవకాశం ఉండటంతో వంగవీటి రాధాకు అసెంబ్లీ పోటీ చేయిస్తే లగడపాటి గెలుపుకు డోకా ఉండదు అని భావిస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి అడ్డు తగిలారు. పట్టువీడని విక్రమార్కుడు మాదిరి ఢిల్లీలో రాహుల్ గాంధీ స్థాయిలో యువజన కాంగ్రెస్ కోటాలో వంగవీటి రాధాకు ఢిల్లీ నుంచి కాంగ్రెస్ టిక్కెట్ సాధించగలిగారు లగడపాటి. ఆ ఎన్నికల్లో వంగవీటి రాధా ఘన విజయం సాధించారు. రాధా గెలిచిన వార్త తరువాత మొదటి ప్రెస్ మీట్ నా ఓటమికి తీవ్రంగా కృషి చేసిన మల్లాది విష్ణుని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని రాధా డిమాండ్ చేశారు. ఎవరి మల్లాది విష్ణు? వైఎస్కు ఇక్కడ ప్రధాన అనుచరుడు. విజిటిఎం దాన్నే ప్రస్తుతం సిఆర్డీగా పిలుస్తున్నారు. రూల్స్ మార్చి మరీ విష్ణును ఉడా చైర్మన్ చేశారు వైఎస్. 2009 ఎన్నికల్లో ఇంకో ముఖ్య విషయం చెప్పుకోవాలి. బెజవాడ పార్లమెంట్ పరిధిలో మైలవరం నియోజకవర్గం ఒకటి. వైఎస్ తన మనిషిగా జోగి రమేష్కు మైలవరం టికెట్ ఖరారు చేశారు. మైలవరంలో జోగి రమేష్ ఖచ్చితంగా ఓడిపోతారు, తనతో పాటు నన్ను కూడా ముంచుతాడు అని ఆ ఎన్నికల్లో లగడపాటి రాజగోపాల్ అక్కడ జోగిని తప్పిస్తేనే గెలుపు సేఫ్ అని భావించి మైలవరం నుంచి అప్పసాని సందీప్ను అభ్యర్థిగా ప్రకటించడంలో లగడపాటి విజయం సాధించారు. అది కూడా యువజన కోట. రాజశేఖర రెడ్డి అహం దెబ్బతింది. జోగి రమేష్ను సంబంధం లేని పెడన అసెంబ్లీ టికెట్ కేటాయించడమే కాకుండా పెడన గ్రామ మండల స్థాయి నాయకులతో వైఎస్ స్వయంగా ఫోన్ చేసి పెడనలో నేనే పోటీ చేస్తున్నాను అనుకోండి, జోగి రమేష్ను గెలిపించి నా దగ్గరకు తీసుకురండి అని చెప్పటం విశేషం. ఆ ఎన్నికల్లో జోగి రమేష్ 1192 స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. ఇది నాటి తల్లి కాంగ్రెస్ చరిత్ర. అదే కాంగ్రెస్ నేడు పిల్ల కాంగ్రెస్ రూపంలో వైఎస్ఆర్సీపీగా కొనసాగుతుంది. ఇదే భావజాలం, ఇదే కులకుట్ర. నాటి తల్లి కాంగ్రెస్, నేటి పిల్ల కాంగ్రెస్, అదే భావజాలం, అదే కులాలను రెచ్చగొట్టే వ్యూహం. అంబటి రాంబాబు అరెస్ట్ అయితే కాపులపై కుట్ర. రంగా ఫోటో పక్కన అంబటి ఫోటో. సాక్షి పత్రిక కాపు నేత అచ్చు, ముద్రగడ్డ పద్మనాభరెడ్డి లాంటి నేతలను రంగంలోకి దించటం, ఇది కొత్త రాజకీయమా లేక పాత స్క్రిప్ట్కి కొత్త నటుల? కులాలను వాడుకుని అధికారంలోకి రావటం రాజకీయమైతే అది ప్రజాస్వామ్యం కాదు, అది రాజకీయ ఉగ్రవాదం. అంబటి కుమార్తెను రంగంలోకి దించి కాపులారా ఏకమవ్వండి, తెలుగుదేశం గోండాల నుంచి మా నాన్నను కాపాడండి, పవన్ కళ్యాణ్ గారు అని ఆమె చేత రక్తి కట్టిస్తున్నారు. నేను ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారిని కూడా అడగాలనుకుంటున్నాను. కాపు సామాజిక వర్గంలో నేను పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను. అయితే ఇవాళ మీ బలం చూసుకొని కాపు కులస్తులందరూ
వాళ్ళ పట్లే ఉన్నారు అనే ఒక బలాన్ని చూసుకొని ఇవాళ కాపు మహిళలమైన మమ్మల్ని తిడుతూ కాపు అనే కుల ప్రస్తావనతో పాటు బూతులను జోడించి లకారాలు జోడించి మమ్మల్ని తిడుతూ స్త్రీలని మా ఇంటి మీద దాడి చేసి ఇవన్నీ పగలగొట్టారు. దీనికి పవన్ కళ్యాణ్ గారి బలము అడ్వాంటేజ్ గా తీసుకున్నారు వాళ్ళు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి బాధ్యత వహించి దీన్ని ఖండించాలి. మరొక పక్క వైసీపీ జోగి రమేష్ భార్యను రంగంలో దించింది. బడుగు బలహీన వర్గాల బీసీలారా ప్లీజ్ ప్లీజ్ మమ్మల్ని కాపాడండి అని ఆమెను రంగంలో దించారు. ప్లీజ్ బీసీ బలహీన వర్గాలారా ప్లీజ్ నా భర్తని మమ్మల్ని కాపాడండి, ప్లీజ్ 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 మిమ్మల్ని వేడుకుంటున్నాను. చూడండి వారి అరాచక పాలన చూడండి. మనుషులు అన్నది మర్చిపోయి రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు, రాక్షస పరిపాలన సాగిస్తున్నారు. అంబటి రాంబాబు స్వతహాగా న్యాయవాది. ఆయన ఉద్దేశపూర్వకంగానే ఈ రచ్చకు పాల్పడ్డారనేది సుస్పష్టం. ఆయన్ని అరెస్టు చేయమని ఆయనే ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. సాధారణంగా బ్యానర్ తగాదా గ్రామ స్థాయి కార్యకర్తలు గొడవ పడటం ఆ స్థాయిలో చూస్తాం. విద్యావంతుడు మాజీ మంత్రి ఒక బ్యానర్ విషయంలో ఇంత రచ్చకు దిగారంటే ఆయన జగన్ కోసం త్యాగానికి సిద్ధపడ్డారని మనం అర్థం చేసుకోవాలి. వంగవీటి రంగా కుమార్తె, అంబటి రాంబాబు కుమార్తెలు కమ్మ కులానికి చెందిన వారిని వివాహం చేసుకున్నారు. వారికి లేని కుల పట్టింపులు వైసీపీ రాజకీయ ఉగ్రవాదానికి అవసరం. రాంబాబు గారు జగనన్నతో జాగ్రత్త. వైఎస్ వివేకానందరెడ్డి కంటే పోటుగాడేం కాదు మన అంబటి రాంబాబు అన్న.